నా ఉద్యోగ విరమణ సన్మాన సభ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి నా మిత్రుడు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సూగూరు వరప్రసాదరావు మరియు నా తోటి ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా చిన్నారి బాలబాలికలు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ సన్మాన సభ అనేటువంటిది జరుపుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. గత ఆదివారము 29/3/2020 వనతిలో ఆర్జీ గార్డెన్ నందు నా ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క సన్మాన కార్యక్రమం చూసినటువంటి వనపర్తి జిల్లాలోని ఉపాధ్యాయ లోకం మొత్తం అంటే సన్మాన కార్యక్రమం ఈ విధంగా ఉంటుందా అనేటువంటిది విషయాన్ని ఇంతవరకు ఈ రోజు వరకు కూడా వనపర్తిలో ప్రతి ఉపాధ్యాయుడు చర్చించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇంత పెద్ద సన్మానాన్ని నాకు అందించినటువంటి వాళ్ళు ఎవరైతే మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయ బృందము ఆ రోజు తన యొక్క నృత్యాలతో అక్కడ వచ్చినటువంటి దాదాపు 800-900 మంది ఉపాధ్యాయులందరూ ఆశ్చర్యపడే విధంగా మన యొక్క చిన్నారులు చేసినటువంటి నృత్య ప్రదర్శన కానీ మన పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు చేసినటువంటి గాత్రం కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా నన్ను వస్తుంటే అదే అడుగుతున్నారు, సార్ మీ యొక్క స్కూల్లో పలా చిన్నారులు అంత మంచి నృత్యాన్ని చేస్తున్నారు, టీచర్లు అంత మంచిగా పాటలు పాడుతున్నారు అంటే ఆ స్కూలు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన వాళ్ళకు చాలా ఇదిగా ఉంది. దానికి గాను ప్రత్యేకంగా మన ఉపాధ్యాయ బృందానికి ఆ రోజు నృత్య ప్రదర్శన చేసినటువంటి మా ప్రియమైన చిన్నారులకు కానీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను ఈ పాఠశాల